వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం కలకలం రేపింది. ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందగా 6గురికి తీవ్ర గాయాలైనట్టుగా కూడా తెలుస్తోంది. వేడి వేడి ఉక్కు ద్రవం మీద పడడంతో మాడి మసైపోయారు కార్మికులు. ఘటనా ప్రాంతాన్ని కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. మృతి చెందినటువంటి కార్మికులకు 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చారు. ₹1 కోటి పరిహారం ఇవ్వాలంటూ బాధిత కుటుంబాలు డిమాండ్ చేసినటువంటి సంగతి తెలిసింది. 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారంటూ కూడా నిలదీస్తున్నారు. నేడు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పర్యటించనున్నారు. 7 హిల్స్ కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పవన్, లోకేష్ పరామర్శించనున్నారు. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్. ఎక్కడ నా కూతురు నా జీవితం రోడ్డు మీద మిమ్మల్ని నమ్ముకున్నందుకు రోడ్డు పెడతా అన్నయ్యా. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైంది? బాధిత కుటుంబ సభ్యుల ఆర్తనాదాలతో స్టీల్ ప్లాంట్ వద్ద ఈ నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలాగే కేంద్రం నుంచి కావచ్చు, రాష్ట్రం నుంచి కావచ్చు, నాయకులందరూ కూడా వచ్చి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి 25 లక్షల ఎక్స్గ్రేషియా బాధిత కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామంటూ ఇచ్చినటువంటి హామీ. ఓవరాల్గా అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవి అందిస్తారు. రవి, ఘటన జరిగిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి అసలు అప్డేట్స్ ఏంటి? గాయపడ్డటువంటి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇచ్చినటువంటి 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా సరిపోదు, ఇచ్చి చేతులు దులుపుకుంటారనేది బాధిత కుటుంబాలు వేస్తున్నటువంటి ప్రధాన ప్రశ్న. వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, కానీ మాకు తగిన న్యాయం జరగదు అనేది కూడా వారు చెప్తున్నటువంటి మాట. అప్డేట్స్ ఏంటి ఓవరాల్గా ఘటనకు సంబంధించి ఏ విధంగా చూడాలి? మురళి గారు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రమాదం నేపథ్యంలో ఈ రోజు విశాఖని పర్యటించడానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అండ్ మంత్రి నారా లోకేష్ ఇప్పుడు 10 గంటలకి విశాఖకు రానున్నారు. ఉదయం లోకేష్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా 7 హిల్స్ ఆసుపత్రికి నేరుగా వెళ్లి అక్కడ ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శించడం, అక్కడ నుంచి అలాగే నేరుగా కేజీహెచ్ కూడా వెళ్లి మృతుల కుటుంబీకులందరినీ ఓదార్చే కార్యక్రమం జరుగుతుంది. అలాగే గాజువాక కిమ్స్ హాస్పిటల్లో కూడా కొంతమంది క్షతగాత్రులు ఉన్నారు, వాళ్ళని కూడా పరామర్శించనున్నారు. దీంతో పాటు సంఘటనా స్థలానికి వెళ్లి సంఘటన జరిగిన తీరుని అక్కడ అధికారుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేసేటప్పుడు వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం నేపథ్యంలోనే ఇప్పటికీ అధికారికంగా 8 మంది చనిపోయారని నిర్ధారించారు. కానీ 14 మంది వరకు కూడా మృతి చెంది ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరో 6గురు క్షతగాత్రులు ఆల్రెడీ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైతే నిన్న రాత్రి కుమారస్వామి కేంద్ర మంత్రి వచ్చి చనిపోయిన కుటుంబాలకు 40 లక్షలు, క్షతగాత్రుల కుటుంబాలకు 10 లక్షలు అని చెప్పి అనౌన్స్ చేశారో, ఈ విషయం మీద మాత్రం బాధిత కుటుంబీకులు మాత్రం తీవ్ర కోపోద్రిక్తులై ఉన్నారు. ఇలాంటి ప్రమాదం జరిగి మా సర్వం కోల్పోయి, మా కుటుంబానికి పెద్ద ఎవరైతే ఉంటారో అతను కోల్పోయి మేము నది రోడ్డు మీద పడిపోతే 25 లక్షలతో ప్రభుత్వం చేస్తూ దులుపుకుంటుందని చెప్పి విమర్శిస్తున్నారు, ఆందోళనకు దిగారు. కేజీహెచ్ దగ్గర కూడా ఉద్రిక్తకర వాతావరణం ఏర్పడింది. ఇప్పుడు ఈ పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్ వీళ్ళిద్దరూ వచ్చిన తర్వాత ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని జిల్లా కలెక్టర్, నగర పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేశారు. పరిస్థితి ఎక్కడ కూడా విషమించకుండా, చేదాడుకోకుండా ఉండేటట్టుగా కార్మిక లోపం నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. చూడాలి, 10-10:30 ప్రాంతంలోనే వీరిద్దరూ వచ్చిన తర్వాత ఎలాంటి నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి తెలియజేస్తారో, ఉద్యోగుల కుటుంబాలకు ఎలాంటి భరోసా ఇస్తారో తెలియాల్సి ఉంది. ఏంటి దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి స్పందన? బాధిత కుటుంబాలు డిమాండ్ చేసినటువంటి ₹1 కోటికి సంబంధించి ఇచ్చినటువంటి 25 లక్షలు మరి ప్రభుత్వం ఏమీ స్పందించలేదు అనేటువంటి మాట, చేతులు దులుపుకుంది అనేటువంటి కొన్ని విమర్శలు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు ప్రభుత్వం తరఫు నుంచి? వాస్తవానికి గతంలోని విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్ అనే ఒక సంస్థలో
విష వాయువు అనేది వచ్చి చాలా మంది కుటుంబీకులు చనిపోయినప్పుడు అప్పటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంచి ₹1 చొప్పున అలాగే అనౌన్స్ చేసిందని చెప్పి అన్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ కార్మికులు చనిపోతే ₹25 లక్షల ఇచ్చి చేసి దులుపుకుంటున్నారనే విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. దీని మీద తాము తగ్గేది లేదని ఎంతటి పోరాటానికైనా సిద్ధమవుతామని చెప్పి బాధిత కుటుంబీకులు అలాగే కార్మిక సంఘాలు కూడా అనౌన్స్ చేయడం జరుగుతుంది. రవి, కేంద్రం తరపు నుంచి ఎలాంటి హామీ వచ్చింది దీనికి సంబంధించి? కేంద్ర మంత్రులు వస్తున్నారు, పరామర్శిస్తున్నారు, వెళ్తున్నారు తప్ప కేంద్రం నుంచి ఒక స్పష్టమైనటువంటి హామీ లేదు. ఇచ్చినటువంటి హామీతోటి భరోసా కానీ ఆ స్థాయిలో సంతృప్తి కూడా వ్యక్తం చేయనటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఏంటి? విశాఖ స్టీల్ ప్రమాద ఘటనపై కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఇప్పటికే విశాఖపట్నం విచ్చేసి ఆ పరిస్థితిని అంతా కూడా సందర్శించారు. ఆయన ఆల్రెడీ ₹25 లక్షల చొప్పున అనౌన్స్ చేయడం జరిగింది. ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు ప్రకటించారు. అలాగే బీమా, పిఎఫ్, గ్రాట్యుటీ తదితర చట్టబద్ధ ప్రయోజనాలకు అదనంగా ఉంటుందని కూడా చెప్పారు. కానీ కుటుంబీకులు మాత్రం బాధిత కుటుంబీకులు మాత్రం 1% కూడా వాళ్ళు దానికి సాటిస్ఫై అయినట్టుగా ఎక్కడ అనిపించడం లేదు. రైట్, మరి ఇకపైన మరింత దీని మీద చూద్దాం. బాధితుల ఎస్ రైట్, బాధితుల డిమాండ్ తోనైనా సరే, బాధితుల ఆర్తనాదాలు చూసైనా సరే ప్రభుత్వం ఆ ₹1 ఎక్స్గ్రేషియా అనేది దీనికి సంబంధించి వారికి ఇస్తుందా లేదా నష్టపరిహారం చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రవి. విశాఖ స్టీల్ ప్లాంట్లో ప్రమాదం కలకలం రేగిందని చెప్పాలి. ఘటనలో 8 మంది కార్మికులు మృతి చెందడం, 6గురికి తీవ్ర గాయాలవటం, అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది అనేటువంటి మాట. ఆ ద్రవ రూపంలో ఉన్నటువంటి ఉక్కు మీద పడ్డ వెంటనే వారందరూ కూడా మాడి మసైపోయారని కూడా అక్కడ ఉన్నటువంటి తోటి కార్మికులు అయితే చెప్తూ ఉన్నారు. కేంద్ర మంత్రులు కుమారస్వామి, రామ్మోహన్ నాయుడు ఘటనా స్థలాన్ని అయితే పరిశీలించారు. మృతి చెందినటువంటి కార్మికులకు 25 లక్షల ఎక్స్గ్రేషియాతో పాటు బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామంటూ కూడా మంత్రి అయితే హామీ ఇచ్చారు. ₹1 పరిహారాన్ని బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి. 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? ఇది బాధిత కుటుంబాల తరపున ప్రభుత్వానికి వేస్తున్నటువంటి ప్రశ్న. నేడు విశాఖలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా పర్యటిస్తూ ఉన్నారు. 7 హిల్స్ కిమ్స్ ఆసుపత్రిలో క్షతగాత్రులను పవన్, లోకేష్ పరామర్శిస్తారు. అన్నయ్య ఎక్కడ నా కూతురు నా